చూడండి ఒకసారి, చూసి మాట్లాడితే బెటర్. ఓకే. బిగ్ బాబులో మెయిన్ విలన్ చూడండి, నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ బీజిఎం అంతా బాగుంది. లాస్ట్ 30 minutes మెయిన్ అన్న, అసలు మిస్ అవ్వదు. లాస్ట్ 30 minutes హైలైట్ మూవీకి, చాలా బాగుంది. బాగుందండి సినిమా. బాగుంది, యావరేజ్గా ఉంది. యావరేజ్గా ఉంది. ఎందుకు మీకు యావరేజ్గా అనిపించింది? స్టోరీ బాగాలేదు. స్టోరీ బాగాలేదు అంటే మీకు వైలెన్స్ నచ్చలేదా లేదా స్టోరీ బేస్డ్ నచ్చలేదా? వైలెంట్గానే లేదు మూవీ. వైలెంట్గా లేదా? సో బ్లడ్ బాత్ అన్నారు, మీకు బ్లడ్ బాత్ కనిపించలేదా? బ్లడ్ బాత్ ఉంది కానీ అది వైలెంట్గా అనిపించలేదు, ఎందుకో తెలియదు. మేబీ ఐ డిడ్ంట్ కనెక్ట్. అంటే నానిని ఇంతకుముందు చాలా యాక్షన్ ఫిలిమ్స్లో చూసాం, శారపద, శనివారం అండ్ దసరా, ఇలాంటి ఫిలిమ్స్లో అంత యాక్షన్ ఏమైనా కనిపించిందా? లైక్ చాలా బాగా ఉంది నాని పర్ఫార్మెన్స్. హీరోయిన్ గారు ఎలా పర్ఫామ్ చేశారు? హీరోయిన్ తన లవ్ స్టోరీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ దానికి కొంచెం డెప్త్ బ్లడ్ బ్లాక్ ఉన్న సినిమా ఎలా ఉంటుంది? అట్లే లేదు. సిటీ 3 సినిమా చూసాను, ఎక్సలెంట్ సినిమా, బాగుంది. రేట్ 3.1 అండి. శైలేష్ కుమార్ గారి డైరెక్షన్, ఫోటోగ్రఫీ మిక్కీ గారు చాలా బాగా చేశారు. మిక్కీ జయమీర్ గారి సంగీతం చాలా హైలైట్గా ఉంది. వాల్ పోస్టర్ సినిమాలో నాని గారి హీరోగా శైలేష్ కుమార్ గారి డైరెక్షన్ సినిమా సూపర్ హిట్ అయిందండి, చాలా బాగుంది. హైట్ 3 ది 3rd కేస్ చాలా బాగుంది. నెక్స్ట్ 4th కార్తీక్ చేస్తున్నాడు, చాలా బాగుంది సినిమా. సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రేక్షకులందరూ అన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్. దసరా సరిపోతుంది సార్, మించి ఉందండి. సేమ్ అలా ఉంటుంది ఇది కూడా. సేమ్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. బాగుందండి. అందరి ప్రేక్షకులకి, అందరికీ, ముఖ్యంగా మీ కెమెరామెన్ అందరికీ సుస్వాగతం. వెల్కమ్ టు ఇందులో క్లైమాక్స్లో ఉన్నానండి. ఈ లాస్ట్ క్లైమాక్స్ సన్నివేశంలో ఉన్నానండి. బాగా చేశాను. మాకు అవకాశం ఇచ్చారు, శైలేష్ గారు మాట ప్రకారం ఇచ్చారు. ఆయన 15 రోజులు క్లైమాక్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం. చాలా సినిమా హిట్ అండి. నైట్ ఎఫెక్ట్లో చేసాం. 20 రోజులు చాలా బాగుంది సినిమా, సూపర్ డూపర్ హిట్ అండి. అంత లేదు మ్యూజిక్. సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో హైలైట్స్ సెకండ్ హాఫ్ బ్రో. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా చాలా ఇన్వాల్వ్ అయిపోయినాం. సెకండ్ హాఫ్ అందరు చూడాల్సిన సినిమా. మెసేజ్ ఎందుకు ఇస్తారు బ్రో? మెసేజ్ ఏం లేదు, సినిమా బాగుంది, చూడండి అందరూ. బ్రో ఏంటి వైలెన్స్ ఎక్కువ అనిపిస్తుంది? హిట్ 1 హిట్ 2తో పోలిస్తే ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఉందా? ఇన్వెస్టిగేషన్ ఉంది, వైలెన్స్ ఉంది. ఓకే. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు అంటే ఇది ఇంత వైలెన్స్? ఇప్పుడు క్యారెక్టర్ బట్టి బ్రో, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ కాబట్టి అలా ఉంది. ఇప్పుడు హిట్ 1 హిట్ 2లో క్యారెక్టర్స్ బట్టి అలా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అంతే. వైలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రెండు కలిపి ఉన్నది సినిమా. చిన్నపిల్లలు చూడకూడదు, ఫిక్స్ అది. చిన్నపిల్లలు చూడకూడదు, పెద్దోళ్ళ కోసం చూడొచ్చు. అంటే మేము మార్కో అంత పాయింట్లెస్గా లేదు, మార్కో పాయింట్లెస్గా ఉంటుంది కదా, అది కంప్లీట్గా పాయింట్ ఉన్నది, ప్రతిదీ పాయింట్ ఉన్నది. అండ్ మనకి రాంగ్ ఏమి అనిపించదు, కరెక్ట్గానే అనిపిస్తుంది. నాన్నగారికి మంచి చాలా హిట్ అవుతుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. నాకు తెలిసి నార్త్లో కూడా హిట్ అవుతుంది, ఎందుకంటే హిందీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నది మూవీ. అది చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది అన్న. సో వాళ్ళు ఏదైతే మనకి చెప్పారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుందని చెప్పారు. సో అదే జనరల్ తీసుకొని దానికి స్టిక్ అయ్యి బాగా తీసుకున్నారు. సో ఆడియన్స్ని ఒక రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఇచ్చేస్తారు కాబట్టి మేబీ అందరికీ నచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు హిట్ 1 హిట్ 2 ఎలా అయితే మనకి గ్రిప్పింగ్గా ఉంటుందో అది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొకటి, నాని గారి గురించి ఏదైతే మనం వేరే ఎక్స్పెక్ట్ చేస్తామో అందులో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. ఒక సరికొత్త నాని అయితే సినిమాలో చూస్తాం. ఒక బాగా తన యాక్టింగ్ వాచ్గా నెక్స్ట్ లెవెల్ చేస్తాడు, చింపి పక్కనేసాడు. ఇదే అంతే. చిన్నపిల్లలైనా, ముసలాలైనా, లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా సరే దయచేసి దూరంగా ఉన్నాడు సినిమాకి. వచ్చారని మాత్రం పోతారు, మొత్తం పోతారు. ఎలా అనిపించింది? మళ్ళీ ఫస్ట్ వచ్చేది యాక్షన్ సీన్స్ కోసం వస్తుంది అంతే. యానిమల్ తర్వాత వచ్చేది ఇదే అనుకోండి. 4.5. బాగా ఫస్ట్ టైం మన నాని అయితే కనుక ఇట్లా అసలు ఈ రేంజ్లో మనం ఎప్పుడు కూడా చూసి ఉన్నాం. కథ సినిమా అయితే కనుక నెంబర్ ఎక్సలెంట్ ఉంది. కానీ హిట్ 1 హిట్ 2 కన్నా హిట్ 3 చాలా బాగుంది అన్నమాట. దీంట్లో కాకపోతే ఏంటంటే మొత్తం వైలెన్స్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. మార్కో మూవీ కన్నా ఇది డబుల్ ఉందన్నమాట వైలెన్స్ వైజ్ చూసుకున్నట్లే. బాగుంది మూవీ అయితే, నెంబర్ 1 ఉంది, ఎక్సలెంట్ ఉంది. కానీ ఇందులో మనకి లాస్ట్లో మన కార్తిక్ గారి ఎంట్రీ ఎక్సలెంట్. 4th పార్ట్కి మొత్తం కార్తిక్ గారే ఉంటారు. అండ్ అవును వచ్చిందండి ఆల్రెడీ. అండ్ ఇంకొకటి అయినా దీంతో పాటు మన గూఢాచార్లో ఉన్న అడివిశేషి కూడా ఇందులో ఎంట్రీ ఇస్తారు. పార్ట్ 1లో మన విశ్వక్సేన్తో పాటు ఉన్న ఆయన కూడా ఎంట్రీ ఇస్తాడు అనమాట. లేదు ఇది నెంబర్ 1, ఫ్యాన్స్ కూడా బాగా చూస్తారనమాట. హిట్ ఎక్సలెంట్. బాగుందన్న, సూపర్ హిట్ సినిమా, బాగుంది. నాకైతే నచ్చింది సినిమా. నాన్నగారి కెరియర్లో ఒక రక్తపాతం ఇట్లా ఎయిర్లో పారుతుంది సినిమాలో. ఎంత నాన్నగారిని వైలెన్స్ ఎంత ఊహించారో దానికి మించి చూపిస్తారు. అది మాత్రం సూపర్. ఒక్కొక్కడిది
బ్యాక్ పాయింట్ పజేస్తాడు. సూపర్ ఉన్న సినిమా మొత్తం. సూపర్ హిట్, ఇంటర్నేషనల్ పోతుంది ఎక్కడికి అక్కడ. ఏందన్నా నరకుడు, ఏందంటున్నా నువ్వు హిట్ తీసుకొచ్చావు కానీ అది సూపర్ హిట్ అయిపోతుంది. అబ్బాబ్బాబ్బా ఏం నరకుడు అని యానిమల్. ఇగో యానిమల్ దీనికి కూడా పనిచేయదు. వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా, నీ వైట్ షర్ట్ ఎటు పోయిందన్నా, మొత్తం ఎరుపు రంగుతో మొత్తం ముచ్చి పాడేసిందన్న. నీ షర్టే కనిపించలేదన్న, నీ షర్ట్ ఇచ్చినా మేము వేసుకుంటుండే, నా షర్ట్లు లేవన్నా. ఏందన్నా నువ్వు వైట్ షర్ట్ ఎటు పోయిందన్న, నాకు అర్జెంట్గా కావాలన్న వైట్ షర్ట్ అయితే నాకు అర్జెంట్గా కావాలి. ఎటు పోయిందని నాకు అప్పుడే కావాలన్నా. ఏందన్నా నీ వైట్ షర్ట్ కనిపించలేదు. అబ్బా బ్రో 3 బాబా 3 అది నిజాయితీలో చూపించిన యాక్షన్ బ్రో. అది యాక్షన్. ఎవడైనా ఇక్కడికి వచ్చి సినిమా బాగాలేదు అని అడిగితే నరుకుడే. ఏంది బ్రో ఎక్కలేని కత్తులు బ్రో, ఎక్కడికో పోయి తెచ్చిన కత్తులు బ్రో. అయ్యి అబ్బాబ్బా ఏ నా జీవితంలో చూడలేదు బ్రో, నా జీవితంలో కూడా చూడలేదు బ్రో. అంత కత్తులు కథలు నరుకుతో ఒక్కొక్కటి తలకే లేచిపోయినాయి బ్రో. అట్లా నాళ్ళలో వేచానని ఈరోజు కన్నులారా తిలకించానని. నిజంగా మూవీ అయితే చాలా విధ్వంసం. ఇంతకు ముందు రానట్టు వంటి మూవీ నాని కెరీర్లో. స్టార్టింగ్లో నిజంగా మనం 20 అవర్స్ మ్యాచ్లో చూస్తాము, 6 అవర్స్లో మనం ఎక్కువ స్కోర్ కొడుతూ రావాలి అని చూస్తాము 10 రన్స్ ఓవర్కి. కానీ స్టార్టింగ్ 5 రన్స్లో లీడ్ అవుతుంది. 10 ఓవర్స్ హాఫ్ మూవీ అయ్యేటప్పటికి 100 రన్స్లో అయిపోయి 20 ఓవర్స్ మొత్తం మూవీ అయ్యేటప్పటికి 250 రన్లు కొట్టేలా సూపర్గా ఉంది. మళ్ళీ లాస్ట్లో హిట్ 4కి ఇచ్చాడు లీడు. సూపర్ అనిపిస్తుంది నిజంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నాని కెరీర్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఇంకా హీరోయిన్ పేరు ఇంకా అందులో పాత్ర మృదులాగానే గుర్తించుకోవచ్చు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ సపోర్టర్స్గా వాళ్ళు సపోర్టర్గా చేసే వాళ్ళైతే చాలా అద్భుతంగా అదరగొట్టారు. నాకైతే అంత సాంగ్స్ బీభా తట్టుకోలేదండి నిజంగా. బీభత్సంగా ఉంది. హిట్ 3 అన్న హిట్ 3 నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అన్న. ఎందుకు యావరేజ్ మూవీ అంటున్నానంటే మనకి ఫస్ట్ హాఫ్ ఏదో మర్డర్స్ జరిగితే ఎవరు చేస్తారో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ మనం ఏదో ఇంట్రెస్ట్గా చూస్తాం అంతే. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడు ఎవరు చేస్తారో తెలిసిపోద్ది, ఎందుకు చేస్తారో తెలిసిపోద్ది. మొత్తం ఏంటంటే ఇంక సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంకొకే దుక్కుని తీయడం వల్ల సెకండ్ హాఫ్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సినిమాలో. బట్ లాస్ట్ 40 నిమిషాలకు వచ్చేప్పటికి వేరే లెవెల్లో ఉంటుంది. ఆ లాస్ట్ అరగంట మాత్రం సూపర్ ఉంటుంది అన్నమాట సినిమా. అంటే మనం 2.5 గంటల సేపు చూడడానికి లాస్ట్ అరగంట కోసం అయితే వెళ్ళట్లేదు కదా. సో దానికోసం యావరేజ్ అంటున్నాను. ఇంకా నాని గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే నిజంగా కొత్త అవతారం చూపించాడు, కొత్త మాస్ నరుకుడు చూపించాడు అనమాట. చిన్నపిల్లలు తీసుకురాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏముండదు, కానీ లాస్ట్ అరగంట మాత్రం ఆ నరికే మటన్లు కానీ ఆ నరికడం విధానం కానీ నిజంగా భయపెడుతుంది. నిజంగా మొత్తం ఆ లాస్ట్ అరగంట మాత్రం ఓచకోత కాతేనం ఫైట్ ఏది పనికిరాదు. టోటలీ సూపర్ అనమాట ఆ లాస్ట్ 30 మినిట్స్. బట్ ఓవరాల్గా సినిమా కోసం మాట్లాడుకుంటే జస్ట్ యావరేజ్ మూవీ అయినా. ఫస్ట్ పార్ట్ కోసం ఉన్న హైప్ని మాత్రమే వాడుకున్నాను. ఇంకా బీజిఎం కోసం మాట్లాడితే బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. చాలా అంటే చాలా మంది ప్రతి సీన్లను ఆయన ఎలివేషన్ సీన్ కావచ్చు, నరుకుడు సీన్లో కావచ్చు, ఆయన ఆ కథ నడిపే కొన్ని సీన్స్లో కావచ్చు సూపర్ అనమాట. నాకైతే నిజంగా బీజిఎం అయితే రప్ప అనిపించింది, కానీ సినిమా అయితే రప్ప అనిపించలేదు. ఒక జస్ట్ యావరేజ్ మూవీగా చెప్పుకొచ్చాను. నాని గారు ఉన్నారు, ఆ ఫస్ట్ పార్ట్స్ హైప్ ఉంది, జస్ట్ దానికోసం స్టైలిష్ వాడుకున్నారు తప్ప సరిగ్గా కథ రాసుకుని సరిగ్గా సీన్స్ రాసుకుని ఇంకా వర్క్ చేస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ లాస్ట్లో క్యామియో మాత్రం సూపర్ అనమాట. అది నెక్స్ట్ పార్ట్ అనేది కొంచెం కామెడీగా ఉండబోతుందని జస్ట్ తెలిపారు. బట్ ఇదే ఇలా కాకుండా హైప్ వాడుకుని కాకుండా నిజంగా కొంత లేట్ అయినా పర్లేదు, నాని గారు కొంచెం హైప్ తీసుకుని కొంచెం టైం తీసుకుని మంచి కథతో రాయండి. అంతేనా? థ్యాంక్ యూ. స్టాట్యుటరీ వార్నింగ్ అని 18 ఇయర్స్ ఇచ్చారు కదా, అది 28కి అయితే పెంచారు. ఎందుకంటే ఆ గుంపులోని మనం కూడా చేరిపోయే ఇది ఉంటుంది. కొంతమంది స్పైడర్లోని 30% 10% అని సైకోయిజం చూపిస్తారు కదా, ఇందులో 100% సైకోయిజం ఎలా ఉంటుందో చూపిస్తారనమాట. హైలైట్ అంటే లాస్ట్లో అడవిశేష్ గారు వచ్చి గూస్ బంప్స్ ఇచ్చారన్న సినిమాకి. అంతకుమించి ఒక సినిమా స్లోగా నెరేషన్ అయ్యింది. అసలు డైరెక్టర్ గారు ఇంతకు ముందే అంటే చాలా సెటిల్డ్ ఉంది. హిట్ 1 హిట్ 2 అదొక డిఫరెంట్గా వెళ్తుంటాయి. బట్ ఇదొక చాలా వైలెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది కథ. సినిమాలో హైలైట్స్ అంటే నాని యాక్టింగ్ ఒకటి, మేకింగ్ ఒకటి, అండ్ రియల్ లొకేషన్స్లో చాలా వరకు షూట్ చేసిళ్ళు. అందరు యాక్టింగ్ బాగుంది. అవును, అంటే వైలెన్స్ ఉంది, ఎక్కువగా వైలెన్స్ ఉంది. సో ఆ వైలెన్స్ని మెయిన్గా ఫోకస్ చేసి వైలెన్స్ అయితే ఎక్కువ చూపెట్టడం జరిగింది. రక్తపాతం ఉంది దీంట్లో. నాని నాకు అర్థం కాదు.
చూపించడం కానీ అట్లేం లేదు, అంటే సెటిల్డ్గా ఉంది. ప్రొడక్షన్ సైడ్ ఆల్సో ఓకే అండ్ యాక్టింగ్ ఆల్సో ఓకే, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడ ప్రొడక్షన్ సైడ్ కానీ లేకపోతే యాక్టింగ్ సైడ్ కానీ ఏం డిఫరెన్సెస్ ఏం లేవు, చాలా సెటిల్డ్గా ఉంది. హిట్ 4కి హింట్ ఇచ్చారు కదా ఆల్రెడీ. చాలా ఫెరోషియస్ అండ్ చాలా అగ్రెసివ్గా ఇది పర్ఫామ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం తన సటిల్ అగ్రెషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఉంది. నాని విశ్వరూపం చూపించేశారని చెప్పాలి. అంటే యాక్టింగ్ అంటే ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ ఫైట్స్ వైలెన్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. యూత్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. వైలెన్స్ చాలా క్రియేటివ్ వైలెన్స్ ఉంది. అంటే డార్క్ వెబ్ కాన్సెప్ట్ వచ్చేసి డార్క్ వెబ్ రిలేటెడ్ కాన్సెప్ట్. దాంట్లో ఫుల్ వైలెన్సే ఉంటుంది అండ్ హీ ఎంటర్స్ ఇన్ టు దట్ ఏరియా. సో కాబట్టి వైలెన్స్ మాత్రం పండగే, వైలెన్స్ నచ్చే వాళ్ళకి. మూవీ మొత్తంలో అంటే ఓవరాల్ ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ స్టోరీ లైనప్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్, చాలా డెప్త్ ఉంది ఆ కాన్సెప్ట్. అది ఇమీడియట్గా రివీల్ చేయకుండా స్లోగా తీసుకెళ్ళి ఫైనల్గా మాత్రమే రివీల్ చేశారు. అది చాలా బాగా నచ్చింది అనమాట. ఫ్యాన్స్ బోర్ కాదు అసలు, వీళ్ళే వేస్తారు. ఫుల్ వైలెన్స్ ఉంది, గట్టిగా వైలెన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అది కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది అనమాట. అడ్డదిడ్డ సినిమా చాలా బాగుందండి. అంటే హిట్ 2తో పోల్చుకుంటే హిట్ 3 చాలా బాగుంది. మనకి హిట్ 2లో అంత లేదు. సో హిట్ 3లో టూ మచ్ వైలెన్స్ ఉంది. అంటే నాని గారి యాక్టింగ్ దసరా కంటే దీంట్లో ఇంకా టాప్ నాచ్గా ఉందన్నమాట. అంటే ఇది మొత్తం సైకో కిల్లర్ స్టోరీ, బట్ కాకపోతే ఎవరైనా చూస్తే సైకో నాని అనుకున్నలాగా తీశారు. నాని కొంచెం లెవెల్ దాటాడని అనిపించింది. అంటే డైలాగ్స్ కావచ్చు, అంటే డైలాగ్ ఇంకా అడల్ట్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, బట్ అవి మరీ బీప్ పెడితే కూడా మనం ఎవరు చూడదు కాబట్టి సో అది కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది. అండ్ మొన్న టెర్రరిస్ట్ అటాక్ సీన్స్ ఏవో ఉన్నాయన్నారు, అవేమో ఉన్నాయి దీంట్లో? అవేం లేవండి. టెర్రరిస్ట్ అది వేరు, ఇది వేరు. ఇది సీరియల్ కిల్లర్ రిలేటెడ్ ఉంది, బట్ అది కంప్లీట్లీ టెర్రరిజం. 1, 2తో పోలిస్తే 3 అలా పార్ట్ అంటే హిట్ 1, 2తో పోల్చుకుంటే హిట్ 3 హిట్ అయింది. సో ఇంకా ఏమన్నా 1, 2లో ఉన్న క్యారెక్టర్స్ దీంట్లో ఏమన్నా చూపించారా? 1, 2 క్యారెక్టర్స్ అంటే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఇందులో క్లైమాక్స్లో ఉంటారు. ఆ క్లైమాక్స్ లాస్ట్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్లో ఉన్నాయి. అంటే అందరూ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. గూస్ బంప్స్ అంటామా, లేకపోతే నెర్వ్ రెంచింగ్ అంటామా, హార్ట్ రేసింగ్ అంటామా, ఎలాంటి అడ్జెక్టివ్స్ యూస్ చేసుకున్నా కూడా సో నాకైతే కొంచెం తక్కువే నాకు అనిపించింది. సో ఓవరాల్గా మంచి మూవీ. అడవిశేష్ గారు అది విశ్వక్సేన్ గారే ఏదో కొంచెం మనమే ఇంటర్వ్యూస్లో చూస్తాం, మీకు తెలుసు ఆన్సర్, నాకు తెలుసు. అడవిశేష్ గారి ఎంట్రీ అయితే డెఫినెట్లీ బాగుంది. అండ్ నాని HIT 4th కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతోంది అనమాట. సో అది